హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వ్లాగ్ చూసేయండి. ఈరోజు కరెంటే లేదు. పొద్దున లేవగానే కరెంట్ లేకుండా అసలు తినకుండా ఎలా గడిచిందో చూసేయండి. బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం అన్నీ. మధ్యాహ్నం వరకు కరెంట్ రాలేదు. ఇంకా నైట్ ఒక వండాను అనమాట. చపాతీ చేస్తూ మధ్యలో ఆపేసాను. చపాతీ చేస్తూనే ఉన్నా, కరెంట్ లేదని రియలైజేషన్ అవ్వాలి. అప్పటికి లేసాను కానీ తర్వాత పెనం పెట్టి ఆన్ చేస్తే ఇదేంటో ఆన్ అవ్వట్లేదని ఒక చపాతీ చేసేసాను. అదేమో అప్పడం అయిపోయింది. రేపు చూడాలి ఎట్లా ఉంటుందో. అది అప్పడం లాగా అయిపోయింది కదా. ఒకసారి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఇలా చపాతీ చేస్తున్నాను, పెనం పెట్టేదానికి లేదు. చపాతీ చేయడం చూపిస్తున్నా. నేను బాగానే చేస్తాను చపాతీలు, రౌండ్గా వస్తాయి అన్నమాట. మా మమ్మీ ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు మా మమ్మీ పనికి వెళ్తూ నాకు ఇది అప్పచెప్పేదన్నమాట, నైట్ చపాతీ చేయమని. నైట్ నేను ఆమె రివ్యూ చెప్పేదాకా వెయిట్ చేసేదాన్ని. అట్లా నాకు పర్ఫెక్షన్ అయిపోయింది అనమాట. రోజు ఒకటి చెప్పేది మా మమ్మీ, అది పర్ఫెక్ట్ అయ్యేదాకా చేసేదాన్ని నేను. రౌండ్గా రావాలి, అలా చేయాలి, ఇలా చేయాలని ఏదో ఒకటి చెప్పేది రోజుకొకటి. అట్లా పర్ఫెక్ట్ అయిపోయింది. ఇంకా చపాతీ, పూరి ఇవన్నీ నేను హోటల్ స్టైల్లో చేస్తాను అనమాట. ఇంకా మా మమ్మీ ట్రైనింగ్ అది. ఇట్లా మంచిగా చాలామందికి రౌండ్గా చేయటం రాదు కదా. చాలామందికి అట్లనే వచ్చేది ప్రాబ్లము. నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు కూడా తమిళ అమ్మాయి అనమాట మా ఇంటి పక్కన. ఆ అమ్మాయికి కూడా అస్సలు వచ్చేది కాదు. చాకుతో కట్ చేసేది అనమాట చపాతీని పెద్దగా చేసి వింతగా. ఇదేంటి ఇట్లా చేస్తున్నావు అంటే, నాకు ఇలానే వచ్చాను, దానికి నేర్పించాను నేను అప్పుడు. ఇలా చపాతీ విషయంలో కొన్ని మెమరీస్ అనమాట. కాశ్మీర్లోనే కదా నా పెళ్ళయ్యాక స్టార్ట్ అయింది నా మ్యారీడ్ లైఫ్. అవన్నీ మెమరీస్లో అనమాట. ఎన్ని రోజులు అవ్వలేదు, నాకు 21లోనే కదా మ్యారేజ్ అయింది, 2021లో. ఇప్పుడు ఒక బేబీ అనమాట, 3 years మా కన్నయ్య. అవన్నీ మెమరీస్ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అన్నీ ఫోటో గ్యాలరీలో వస్తూ ఉంటాయి అనమాట ఫొటోస్. ఇక్కడ స్టవ్ లేదు. స్టవ్ లేకపోవడం వల్ల ఇండక్షన్ మీద చేయాలి. కరెంట్ లేదు. ఇప్పుడు నేను కరెంట్ పోయింది అనుకుంటున్నా, అది ముందు నుంచే లేదు. వర్క్ అంటారంటే అది గ్యాస్ స్టవ్ ప్రాబ్లం ఉంది కదా. అబ్బా, చపాతీ పిండి అడిగింది నువ్వు దీనికా? ఏం చేస్తున్నావు కదా నేను చపాతీ పిండి? అవునా, గోడ కతికిచ్చా. చూడు, ఇటు చూడవయ్యా. ఎందుకే? కురిపోట్లా, పడిపోతుంది. లాషెషుడా? ఒక్కసారి రాక్షసుడు ఎంత బాగున్నారా? రాక్షసుడు బాగున్నాడా? రాక్షసుడు పైన ఉన్నకాయ పైన ఒకటి రెత్తారు అంకుల్ని. అవునా? కాశి అంటారు. ఇది రాక్షసుడా? అమ్మ ఇప్పుడు ఇది గన్నా? వామ్మో, ఇది పైకి చూపి మాకు. పిండితో గన్ను చేసావా నువ్వు? వావ్, నిన్ను చేత పట్టిండు బాబుతో. ఏం చేస్తా? అమ్మో, చూపి ఎట్లుంది గన్ను. బాగుంది. మాకు చూపి గన్ను. పైనాపిల్. అమ్మో, గన్నులానే ఉందిరా. వావ్, సూపర్. పడతా, కాల్చు. పడ్డా. ఇప్పుడు గోలికాయని పీతా. అమ్మో, తీయమ్మా. వెరీ గుడ్ అమ్మా. నువ్వు విత్తనాలు కాదయ్యో మొత్తం. తీసుకో, గిన్నె తీసుకురా. ఏంటి?
చూడు ఇటు వచ్చి చెప్పు. థ్యాంక్ యూ అచ్చుకు బాగుంది అంటే బాగుంది. నాకు రాట్లేదే ఇంకో పైనాపిల్ కూడా నీకే. పైనాపిల్. థ్యాంక్ యూ మళ్ళీ చెప్పు. థ్యాంక్ యూ ఎన్న బాగుంటుంది అమ్మ. ఇక్కడ అయితే కొన్ని అయితే తింటాలి. కరెంట్ రాలేదు, ఇంక మేము ఇది ఆర్డర్ పెట్టుకున్నాం ఇవి తిందామని, ఫ్రూట్స్. ఇంక ఇవి తిన్నాక వండుకుంటాం కరెంట్ వస్తే. ఐస్ క్రీమ్ మొత్తం విరిగిపోయి వచ్చింది. కానీ ఇది కూడా చూపి ఐస్ క్రీమ్. ఇప్పుడే దీన్ని ఫ్రూట్ ఆర్డర్ పెట్టుకున్నా. ఇవి దీన్ని కరెంట్ వస్తే వండుకుంటాం. ఇక్కడ స్వీట్ కారం పొడి, స్వీట్ కారం కాఫీ అని ఇవి యాడ్స్ చూస్తున్నాం కదా, ముస్లాం ఒకటి చేస్తూ ఉంటుంది. అవి ఆర్డర్ చేసాం ట్రై చేద్దామని. ఇది ఒక్కటి వచ్చేసి 149. మైసూర్ పాక్ తినాలని ఉందని పెట్టాను నేను. ఇది గీ మైసూర్ పాక్ బాగుంటుంది, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఇంక ఇందులోనే అన్నీ ట్రై చేద్దామని పెట్టాను. ఇవి మురుకులు, ఇది డేట్స్ తోటి ఒకటి కలిపి చేస్తున్నారు కదా, అది చేద్దాం అనుకుంటున్నా. ఇది కొత్త రెసిపీ వైరల్ అయింది కదా. ఇవన్నీ ఆర్డర్ పెట్టాను. ఇవి కూడా వేరేవి ఆర్డర్ పెట్టుతున్నా, వాటిలో ఇవి బెటర్ అనిపించింది. కొంచెం ప్రైస్ తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఇది నాయిస్, ఇది వేరు. ఇవి గవ్వలంట, గవ్వలు కూడా తిందాం అనిపించి సంక్రాంతికి చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు కదా. ఇంకా స్ట్రాబెర్రీస్ ఫ్రెష్ ఉన్నాయి, బాగున్నాయి. ఇవి తక్కువలో దొరికాయి అన్నమాట. 80 రూపీస్ అంట. నార్మల్గా అయితే 140, 150, 200 అలా ఉంటాయి. చాలా ఫ్రెష్గా వచ్చాయి, బాగున్నాయి. ఇంకా ఇవన్నీ కొన్నందుకు మైనస్ ఫ్రీ అంట మాకు. ఇదంతా ఆర్డర్ వచ్చేసి 700 అయింది. ఇది వంకాయ 10 రూపీస్ అంటే పెట్టాను. కీరా క్యారెట్లు వాళ్ళకి. ఇది వచ్చేసి ఇన్స్టామార్ట్. నాకు స్నాక్స్ ఇందులోనే బెటర్ అనిపిస్తుంది, తక్కువలో వస్తున్నాయి. ఇంకా పాలకూర కూడా పెట్టా. ఇది ఒక 20 రూపీస్, 26 రూపీస్ ఏమో పడింది. బాగానే ఉంది క్వాంటిటీ, చూసారా. 26, 20 కాదు 20 రూపీస్ పడింది పాలకూర. బయట అయితే 10 రూపీస్కి వస్తుంది కదా. నేను తింటున్నాడు చూడండి. కానీ బాగుంది, ఫ్రెష్గా ఉండిద్ది ఇక్కడ వీళ్ళ దగ్గర. అసలు క్లీన్గా ఇస్తారు, మనం డైరెక్ట్ కట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ పెట్టాను, ఇవి తినాలి. వంకాయ కొంచెం చిన్నగా వచ్చింది. నా ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. ఏంటి నువ్వు తిను, చాక్లెట్స్ తిను. నాన్న మ్యాంగో ఐస్ పెట్టాలి. సర్లే. ఇది మ్యాంగీ ఆకుంటా. బాగుంది టేస్ట్. మిల్క్ మిస్ట్, ఇది మిల్క్ మిస్ట్ అంట దీని పేరు. వాడు ఏం చేశాడంటే అన్ని ఐస్ క్రీమ్ మీద వేసాడు, ఇది పగిలిపోయింది. అందుకే బాగుంది టేస్ట్. ఏంటిది? జమ్మిగుందా? నీకు వాటర్ తాగితే మోసుకోండు, ఆంటీనే మోసుకోండు, మోసుకోండి వాటర్ రాండు. నేను స్ట్రాబెర్రీ తింటా. తీసి అమ్మ పద. నేను ఇప్పుడే రేటింగ్ ఇచ్చాను అన్నిటికీ. నేను అంత ఆలోచించి చెప్పినా తప్పే చెప్పా. ఇది వచ్చేసి 12 రూపీస్ పాలకూర, చాలా బెటర్ కదా. 12 రూపీస్కి వచ్చింది. ఇవి నో పామ్ ఆయిల్ అనమాట. అసలు చాలా బాగుంటాయి. మైదా ఫ్రీ అనమాట, ప్రిజర్వేటివ్ ఫ్రీ. అందుకే ఇవి పెట్టాను కన్నయ్యకి. నేను ఎక్కువ ఏం ఆర్డర్ పెట్టాను, ఈయనకి ఈ మధ్య స్నాక్స్ కావాలని అడుగుతున్నాడని ఇవి పెట్టాను అనమాట. ఇవి బాగుంటాయి, ఇవే కంటిన్యూ చేస్తా. ఇది చాలా ప్రైస్ కూడా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది, ఎక్కువ ఓవర్ ప్రైస్ లేదు. ఇది 100 రూపీస్, చూసారా. ఈ బామ్మలానే ఉంటుంది, చెప్తా ఉంటుంది అన్నమాట.
ఇది ఓపెన్ చేస్తా ఇప్పుడు. నువ్వు స్ట్రాబెర్రీస్ తినేస్తున్నావా? కడగాలి నాన్న, అవి కడుక్కొని తినాలి. వెళ్దాం పదా, కడుగుతాపా. మనం స్ట్రాబెర్రీస్ ఏవైనా గ్రేప్స్ అయినా కానీ కొంచెం సాల్ట్ వేసి వాష్ చేయాలి. కొంచెం సాల్ట్ వేసి, నేను ఎప్పుడైనా గ్రేప్స్ అయినా ఏవైనా ఇలా సాల్ట్తోనే కడిగిస్తాను. ఇందులో బేకింగ్ పౌడర్ అంటే సోడా వేస్తే ఇంకా అన్నీ పోతాయి అంట, దాని మీద ఉన్న అది పెస్టిసైడ్స్ అవన్నీ వేస్తుంటారు కదా. మనం ఎవరైనా అలానే తినాలి. బాగానే ఉన్నాయి. ఇంత పెద్ద స్ట్రాబెర్రీ నేను ఎప్పుడు చూడలే అసలు, ఫస్ట్ టైము. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇవి ఏమన్నా వేసి పెంచుతారా ఏమో మరి. ఇలా అయితే మనం చూస్తాము, పర్లేదు. యూఎస్లో అటు సైడ్ చూస్తాం ఎక్కువ, ఇంత పెద్ద పెద్ద వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా. ఇలా వాష్ చేయాలి. ఒక చేత్తో కడుగుతున్న కాబట్టి ఇలా వదిలేని వాటర్. కనేదా తినుపో. ఫుడ్ ఏం లేదు ఇప్పుడు. ఒక స్ట్రాబెర్రీ వీళ్ళకి పెడుతున్నా. అయిపోయింది. నీ కోసినా నాన్న? అది కోసిస్తుందా? ఇక్కడ అక్కడే పెట్టేసి ఉన్నా, అసలు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు మేము. వంటకి అన్ని చిక్కుడుకాయలు కూడా చేసి పెట్టాను, కానీ చేయలేదు. కరెంట్ ఏంటో ఇలా తీసారు, మాకు తెలియదు అసలు ఇలా అవుతుందని. ఇది చూసారా వైట్ కలర్. పొలం పైనాపిల్ కోస్తున్నాను. ఇందులో ఉప్పు కారం వేసుకొని తింటే అద్దరిపోద్ది అసలు. ఉట్టిగా తినేదానికంటే తీయగా లేదు, ఇది కొంచెం పుల్లగా ఉందన్నమాట. ఎంత తీయగా ఉన్నా పులుపు ఉంటుంది కదా, ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు. నేను ఏందబ్బా ఉప్పు కారం వేసుకోవడం నేను చెండాలం పైనాపిల్ అనుకునేదాన్ని. ట్రై చేశాక భలే ఉంది అసలు. ఇది గ్రిల్ కూడా చేస్తారు, అది ఎప్పుడు నేను ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయాలి. దీన్ని ఉప్పు కారం వేసి దాని తర్వాత పన్నీర్ టిక్కా లాగా తందూరి చేస్తారనమాట. అది ఎలా ఉంటుందో మరి, బాగుంటుందని విన్నా. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఉప్పు, లైట్గా కారం. కన్నయ్యకి కూడా ఇలా ఇష్టం. పైనాపిల్ పిల్లలకి తినిపించాలి మనం. అది స్టమక్ అనేది క్లీన్ చేస్తుందంట. నులి పురుగులు ఉన్నా కానీ ఏమన్నా అవి క్లియర్ అవుతాయంట. చాలా మంచిదంట, పెద్దవాళ్ళకు కూడా స్టమక్ క్లీన్ అవుతుంది. ఇట్లా తింటే ఎంత బాగుంటుందో అసలు. నేను కూడా మొన్న తెచ్చింది మా చెల్లి వచ్చినప్పుడు, కనుమ రోజు తిన్నాం మేము. బాగుండింది అసలు టేస్ట్. ఇంతే. నేను ఆ డబ్బాలో చూడలేదు, ఈ డబ్బాలో ఈ మసాలా కూడా ఇచ్చారు. ఇదేదో మసాలా ఇచ్చారు దీంట్లో వేసుకోవడానికి అనుకుంటా. ఒకసారి ట్రై చేద్దాం. నేను ఎప్పుడు అబ్బో ఇది బాగుంది. అది కూడా మనకి బండ్ల మీద వేసిస్తారు కదా ఇప్పుడు నేను తిన్నప్పుడు, అలా ఉంది ఇది. అబ్బో ఇది తినాలంటే. బ్లాక్ సాల్టా లేకపోతే బ్లాక్ సాల్ట్. అరవకు నానా, దీనికంటే ఉప్పు కారం వేసుకుంటేనే బాగుంది. ఇంకా అప్పటికి కరెంట్ రాకపోతే ఇంకా మేము దోశ ఆర్డర్ పెట్టాను. 175కి వచ్చిందన్నమాట, కూపన్ యాడ్ అయింది. 2 దోసెస్, పెసరట్టు ఇంకా దోశ పెట్టాను. చీజ్ దోశ అంటే చండాలంగా అసలు నచ్చలేదు నాకు బయట.
ఇక తినాల్సి వచ్చింది తప్పక. ఇంకా నేను అట్లా కాసేపు పడుకొని లేసాను. 6 అట్లా అవుతుంది అప్పటికి. నేను పనిలో ఉన్నాను, వీడియోస్ అవి చూసుకుంటా. ఈయన పెన్ను తీసి దాన్ని ఇంక మొత్తం బయటికి తీసి రచ్చ చేశాడు కింద బండ కూడా. ఇంకా ఆయనకి స్నానం చేయించి ఫ్రెష్ అప్ చేసి దాని తర్వాత ఇదంతా క్లీన్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసి ఇంకా చాలా పని చేశాను. కూరగాయలు అదే చిక్కుడుకాయలు తీసి పెట్టాను కదా, కూర చేశాను. నేను ఫ్రెష్ అప్ అయ్యా. ఇంకా పడుకొని లేసాం మేము మధ్యాహ్నం. ఈవినింగే ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకేం పని లేదు కదా మాకు. ఇంకా ఇంట్లో పని అంతా చేసుకున్నాను. ఇదంతా క్లీన్ చేసేసా. ఇంకేమో కొంచెం మరకలు ఉన్నాయి దాని మీద. ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయాం, అవన్నీ కడిగేసి కూర చేస్తున్నా, చిక్కుడుకాయ కూర. ఇప్పుడు నేను వీడియో ఏం షూట్ చేయట్లేదు, నాకు స్టోరేజ్ సరిపోవట్లేదు, అదొక టెన్షన్. కొత్తిమీర ఇప్పుడే వేసేస్తాను ఆయిల్ ఉల్లిపాయల్లోనే, ఫ్లేవర్ బాగుంటుందని. చిక్కుడుకాయలు వస్తాయి. మధ్యాహ్నం వండాల్సింది ఇప్పుడు వండుతున్నా. వీడియోస్ చేయడమేమో కానీ అదొక టెన్షన్ అయిపోతుంది సైడ్లో, ఎక్కడ స్టోరేజ్ ఫుల్ అని వస్తుందా అని. ఆల్రెడీ ఉంది నా దగ్గర దాన్ని డ్రైవ్లోకి చేంజ్ చేసి ఇందులోకి పంపించుకుంటే మొత్తం షఫుల్ అయిపోతున్నాయి. నాకేం కన్ఫ్యూజన్ వస్తుంది, ఏది ఫస్ట్ పెట్టాలి ఏది సెకండ్ పెట్టాలి అనేది. అదొక తలకాయ నొప్పిలాగా మారిపోతుంది. అందుకే నేను డైరెక్ట్గా ఈరోజు ఆ రోజు అప్లోడ్ చేసుకోవాలన్నట్టుగా ఉంటున్నా. ఇంకా నాకు తలనొప్పికి చిరాకు వస్తుంది అసలు, అందులో నుంచి ఇందులోకి అందులోకి మార్చుకోవాలంటే అదొక టెన్షన్. వీళ్ళేమో క్యూట్గా ఆడుకుంటున్నారు, నేను అక్కడ కూర వండుకుంటా వీడియోస్ అన్నీ ఇంకా అప్లోడ్ చేస్తున్నాను, షార్ట్స్ అవన్నీ. ఈరోజు లేట్గానే 21st రోజు లేట్గానే అప్లోడ్ చేశాను అన్నీ. ఈవినింగ్ కన్నయ్య ఏమో పక్కింటి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అక్కడ ఫోన్ చూస్తూ ఆడుకుంటున్నాడు. వాళ్ళు కొంచెం సేపు పెట్టుకుంటున్నారు. ఇంకా నేను ఈరోజు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు చాలాసేపు. నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఒక సైడ్ వీళ్ళని చూసుకోవాలి, ఒక సైడ్ కన్నయ్యని చూసుకోవాలి. మా మమ్మీ ఏమో ఇంకా రావట్లేదు, ఈరోజు కూడా రాలేదు, రేపు వస్తా అంటుంది 22nd. ఇంకా చూద్దాం ఎప్పుడు వస్తుందో. మా మమ్మీ వస్తా అంటుంది. నేనేమో బట్టల కోసం అని పంపించాము, అక్కడే సెటిల్ అయిపోయింది, వస్తుందంట. ఇంకా వీళ్ళిద్దరు ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారు. నేనేమో పనులు చేసుకుంటున్నాను, కూర వండుకుంటా ఉన్నా. వీళ్ళు క్యూట్గా ఆడుతున్నారు కదా అని కొంచెం యాడ్ చేద్దాం అన్నట్టు వీడియో తీసాను. భలే ఆడతారు అసలు, భలే క్యూట్గా ఆడతారు. మంచిగా ఇంట్లో ఎవరైనా ఉండాలి వాళ్ళే, లేకపోతే తలకాయ నొప్పి. మా మమ్మీ లేదని ఫస్ట్ 2 days ఫుల్ ఇచ్చారు, కానీ తర్వాత బాగానే ఉన్నారు. ఓరియో గాడు తీసుకొని వెళ్ళింది మా చెల్లి, మధ్యలో శారీ కోసం అని వచ్చింది, ఇంకా అందుకే వాడు లేడు. ఇంకా నేను ఒక్కదాన్ని. మేము ఇలా పిలుస్తున్నామని కొంచెం మందికి వింతగా ఉండొచ్చు, వాడు బాబు అట్లా అని. ఇప్పుడు పప్పీస్ని పెంచుకునే వాళ్ళు అలానే పిలుస్తారు కదా, ఒక పెట్ పేరెంట్కే అర్థమవుతుంది అలా ఎందుకు పిలుస్తామని చెప్పి. పెట్స్ ఉన్న వాళ్ళకి, అది లేని వాళ్ళకి ఏంటంటే వింతగా అనిపిస్తుంది అనమాట, పిలిచి అలా పిలుస్తున్నారు ఏంటి మనుషుల్లాగా అని చెప్పి. కానీ మనము ఒకసారి పెంచుకునేటప్పుడు వాళ్ళు ఒక మనుషుల్లాగా ఫీల్ అయిపోతాం, మన ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోతాం. అందరికీ ఉంటుంది అనమాట. అలానే వీళ్ళు కూడా మనుషుల్లానే బిహేవ్ చేస్తారు కొన్ని విషయాల్లో. ఇంకా తెలిసిందే కదా, మనుషులకి డాగ్ బ్రెయిన్కి కొంచెం ఒకేలా ఉంటుంది అని చెప్పి, మనుషుల బ్రెయిన్ లానే పనిచేస్తుంది కదా వాళ్ళకి. భలే వింటారు మాట, భలే ఉంటారు. బయటికి వీడైతే ఊరికి డోర్ తీసేస్తున్నాడని ఇక్కడ చైరు కింద కారు పక్కన అది పెట్టాము, అదంతా సెటప్ వాళ్ళ కోసమే. కూర అయిపోయింది ఈరోజు, బాగానే వచ్చింది కానీ కొంచెం నాకు అంత టేస్ట్ అనిపించలేదు కర్రీ. కొంచెం చిక్కుడుగా అయ్యి ఉడకలేదన్నమాట, తొందరగా చేసేసాను కదా లైట్గా కొంచెము. ఇంకా తినేసాము, మొత్తం కిచెన్ క్లీన్ చేసేసాను. ఇంకా పడుకుంటున్నాను అనమాట. ఇదంతా షూట్ చేయలే నేను, మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటున్నాను, కిచెన్ అంతా క్లీన్ చేసుకొని. ఇంకా కన్నయ్య గుడ్ నైట్ చెప్తున్నాడు. గుడ్ నైట్, బాయ్, గుడ్ నైట్. చూడు బాయ్ చెప్పు. అట్లా చెప్పాలా? ఇంకా అందరం తినేసాము, ఇంకా అందరం పడుకుంటాం. వీళ్ళు చూసారు ఎలా పడుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.